ఇక హైదరాబాద్ జిమ్లలో యువకులు వరుసగా మృతి చెందడంతో పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. కుల్సంపుర, టప్పాచపుత్ర, గుడిమల్కాపూర్లోని జిమ్లను ఏసీబీ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. కొన్ని చోట్ల యువత విచ్చలవిడిగా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ వాడుతున్నట్లు గుర్తించారు. జిమ్లలో స్టెరాయిడ్లు విక్రయిస్తే ట్రైనర్లు, ఓనర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. अभी नहीं, ये बच गया सर। यूज करते करते अभी तो यूज में भी नहीं, ये भी एम्प्टी है। బాడీ పెంచుకోవడానికి షార్ట్ కట్ పద్ధతుల్ని మానుకోవాలంటున్న జిమ్ ట్రైనర్ తో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఇటు జిమ్ల పైన తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. అయితే ముఖ్యంగా కుల్సంపుర, టప్పచబుత్ర, ఇటు మొత్తం ఏవైతే జిమ్ములు ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఆకస్మిక దాడులు ఖచ్చితంగా అవుతాయి అని చెప్పేసి నిన్న ఏసీపీ కూడా చెప్పారు. అయితే ఎందుకు అనంటే మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది యువత ఇటు షార్ట్ కట్ లో బాడీ బిల్డ్ చేయాలి అన్న ఆలోచనతోనే ఇప్పుడు స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు అని చెప్పి ఇప్పటికే చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మనతో పాటు ట్రైనర్ శ్రీనివాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. యాజ్ ఏ ట్రైనర్ గా ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు క్లయింట్ దగ్గర అని చెప్పేసి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. డైరెక్ట్ గా వస్తారు, జిమ్ జాయిన్ చేసుకుంటారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలని అనుకుంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తీసుకునేది ఏంటంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఫస్ట్ అడుగుతాం. దెన్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే దాన్ని తగినట్ల ట్రైనింగ్ ఇస్తామండి. ఎందుకంటే ఒక్కొక్కరికి స్పెషల్ పాపులేషన్ ఉంటుంది. కొంతమంది డయాబెటిక్స్ ఉంటారు, ఓవర్ వెయిట్ ఉంటారు, మళ్ళా సమ్ ఇంజురీస్ ఉంటాయి. ఆ టైప్ క్లయింట్స్కి వాళ్ళకి తగినట్ల ట్రైనింగ్ ఇవ్వడం మా పని అండి. వస్తారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ వస్తారు, వాళ్ళ మైండ్ సెట్. కానీ ఏంటంటే వాళ్ళకి నచ్చజెప్పి ముందుకు తీసుకెళ్ళడం మా పని ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి షార్ట్ కట్ ఎప్పటికి కూడా సేఫ్ కాదు. దాన్ని బట్టి వాళ్ళని వీలైనంత వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ స్టైల్, మీ డైట్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఇవన్నీ ఏంటంటే ఒక ప్రాపర్ ఆర్డర్లో తీసుకొని దెన్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళగలం. కానీ డైరెక్ట్గా షార్ట్ కట్స్ని అయితే సజెస్ట్ చేయమండి. అయితే ఈ స్టెరాయిడ్స్ విషయంలో మీకున్న అవగాహన ఏంటి? అంటే ఇది మీరు సజెస్ట్ చేస్తారా యాజ్ ఎ ట్రైనర్గా? స్టెరాయిడ్స్ని సజెస్ట్ చేస్తారా అని అంటే వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలండి. వాళ్ళ యానబాలిక్ మన దగ్గర చాలా తక్కువ చేసి ఉంటారు సర్టిఫికేషన్. యానబాలిక్ నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళకి ఏ లెవెల్లో ట్రైన్ చేయాలి, వాళ్ళ గోల్ ఏంది, వాళ్ళు బాడీ బిల్డింగ్ స్టేజ్ ప్రజెంట్ చేయాలని అంటే వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవాలని అంటే రైట్ కోచ్ ఉండి వాళ్ళ గైడెన్స్లో ఫాలో అప్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మన దగ్గర మోస్ట్ ఆఫ్ ది మనం అలాంటివి సజెస్ట్ చేయమండి. మనం ఏంటంటే వాళ్ళు మంచిగా ఉంటేనే మనం కూడా మంచిగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళ ఒకళ్ళ ప్రాణాలను మనం రిస్క్ చేయడం మనకు కరెక్ట్ కాదు. వాళ్ళ లైఫ్ స్టైల్ని ఒకవేళ వాళ్ళు బాడీ బిల్డింగ్లోకి వెళ్ళాలని అనుకుంటే వాళ్ళు దానికి తగినట్ల శిక్షణ పొందిన కోచెస్ ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు. ఆ కోచెస్ దగ్గరికి వెళ్ళి మనం రైట్ గైడెన్స్ తీసుకొని ముందుకు వెళ్తే చాలా మంచిగా ఉంటుంది. ఇది మొత్తానికి అంటే ఇది ఏదైతే స్టెరాయిడ్స్ అని అంటున్నారో దీన్ని ఖచ్చితంగా సజెస్ట్ చేసే పరిస్థితి ఎవ్వరికీ లేదు అని చెప్పి ఇక్కడ శ్రీనివాస్ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడి సమాచారం. కెమెరామెన్ శివకుమార్తో హారిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.